కరోనా బంద్ పెట్టాం, స్కూల్ పోతున్నాం, కరోనా బంద్ పెట్టాం. అందరూ వర్క్ ఫ్రమ్ హోమే కదా ఈరోజు. ఆల్ గుడ్, ఆల్ ఆదిలాబాద్ బాయ్స్ ఉన్నారు, నేను హైదరాబాద్ ఉన్నారు. అని చెప్పడానికి వచ్చాను. కాంప్లిమెంట్స్ టు ఆల్. మీరేమో హైదరాబాద్ నుంచి వచ్చి ఆదిలాబాద్లో పనిచేస్తామా? అంటే లోకల్. నైస్. మీరేమో that we can spruce up the place, make it better. So by today evening we'll sanction you about 1.5 crores. And law and a bunch of other things. And sports, excise, culture, tourism minister garu Srinivas Gaur garu. And we know the collector, Secretary Naik. You know, tells me now. So we are my MLC garu unnaru, Vital garu, and municipal chairman here for two things. Firstly, are you happy that you are working in Adilabad? In fact, you have more fire in your belly. That's what I feel. As a nation, from that perspective, we are all going to be independent. On behalf of all the employees of BDNT and NTT and also people of Adil, please give a big round of applause. जनार्दन राठौर भी काम मैंने अभी कहा, आप जरा सावधानी से आप करके दिखाइए. Once again, I thank you all. I have to go to Bad. అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఆదిలాబాద్లో ఒక ఐటీ కంపెనీకి వచ్చి ఇక్కడ 120 మంది యువతుల్ని కలుసుకునే అవకాశాన్ని కల్పించిన మా సంజయ్ దేశపాండే గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్టీటీ అదేవిధంగా BDNT ఈ రెండు సంస్థలు కలిపి ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో ఒకప్పుడు ఆదిలాబాద్ అంటే అభివృద్ధికి ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంతంగా భావించే పరిస్థితి నుంచి ఆదిలాబాద్ని కూడా ఈరోజు చక్కగా ఐటీ మ్యాప్లో పెట్టడానికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి విజన్కి, రూరల్ టెక్నాలజీ పాలసీతో ద్వితీయ శ్రేణి పట్టణాల అన్నింటిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా, అది కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఈ అన్ని చోట్ల దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఆదిలాబాద్ కావచ్చు, ద్వితీయ శ్రేణి పట్టణాలు Tier 2 టౌన్స్లో కూడా ఉన్న టాలెంట్ని గుర్తించి వారికి అవకాశాలు కల్పించినట్టయితే హైదరాబాద్లో, బెంగళూరులో ఉండే పిల్లలకి ధీటుగా వారికి తీసిపోకుండా రాణించగలుగుతారు అనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రూరల్ టెక్నాలజీ పాలసీని తీసుకురావడానికి మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చినారు. సంతోషం ఏమంటే ఈరోజు ఖమ్మంలో, కరీంనగర్లో, మహబూబ్ నగర్లో, నల్గొండలో, నిజామాబాద్లో, వరంగల్లో అన్ని చోట్ల కూడా ఈ ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని చోట్ల ప్రారంభమైంది, కొన్ని చోట్ల చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అర్థమైనవి రెండు విషయాలు. ఒకటి, కమిట్మెంట్ ఉంటే, పట్టుదల ఉంటే డెఫినెట్గా మీరు ఇక్కడ ఆదిలాబాద్ పిల్లలు కూడా ఎవరికి తీసిపోకుండా, ఎవరికంటే కూడా తక్కువ కాకుండా బ్రహ్మాండంగా రాణిస్తారు అనడానికి మీరు ఇక్కడ చూపెడుతున్నా. మీరు యూఎస్ క్లయింట్తో పనిచేస్తారు ఈ టీం అని చెప్పి డిఫరెంట్ ల్యాబ్స్లో ఉండే డిఫరెంట్ టీమ్స్ని ఎక్కడెక్కడో ఉండే అంతర్జాతీయంగా ఉండే వివిధ ప్రముఖ సంస్థలతో పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి వారికి సర్వీసెస్, ప్రోడక్ట్స్ ఇక్కడ నుంచి డెలివర్ చేసే పరిస్థితి ఉంది.